శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిజ్ఞోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్. అందరూ ఎలా ఉన్నారు? 5వ తారీఖు 3వ నెల 2024 సరస్వతి హోమం జరిపిస్తున్నాను. సరస్వతి హోమంలో పాల్గొనాలనుకున్నటువంటి వారు, అంటే చేయించుకోవాలనుకున్నటువంటి వారు కింద స్క్రోల్ తున్న నంబర్ కాల్ చేసి మీరు స్లాట్ బుక్ చేసుకోవాలి. మేము ఆ టైంకి సరస్వతి హోమం అనేది కూడా మేము తప్పకుండా జరిపిస్తాం. మరి ఈ సరస్వతి హోమం ఎందుకు జరిపించుకోవాలి, దీనికి కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి? ముఖ్యంగా చదువుల తల్లి సరస్వతీదేవి మూలా నక్షత్రంలో జన్మించారు. ఎవరికైనా సరస్వతి అనుగ్రహం కలిగినటువంటి వారు చదువులు దూసుకొని వెళ్ళిపోతారు. ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంటుందండి. మనం చదువు బాగా వస్తే ఉద్యోగం తొందరగా దొరుకుతుంది. ఈ రోజుల్లో పెద్ద పెద్ద మంచి మంచి కంపెనీలలో, సాఫ్ట్వేర్ కంపెనీలలో, పెద్ద పెద్ద ఇండస్ట్రీలు నడిపేటువంటి వాళ్ళ పెద్ద పెద్ద కంపెనీలలో చూస్తే ఈరోజు చదువుకున్నటువంటి వారికి మాత్రమే CEO ర్యాంకును అనేది అప్పచెప్తున్నారు. ఆ సీటు వాళ్ళకి కేటాయిస్తున్నారు. కొన్ని కొన్ని కంపెనీలు అనేది IIT, ఇప్పుడు ఏ కంపెనీనైనా చూడండి, IIT టాపర్లు, అతనికి కోటీశ్వరుడా, లక్షాధికారా, 100 కోట్లు ఉన్నాయా, 1000 కోట్లు ఉన్నాయని చూడట్లేదండి. IIT టాపర్స్ ఉంటారు. వాళ్ళకే ఈ ఈ యొక్క కంపెనీ పగ్గాలు అప్పచెప్పేస్తున్నారు. మన గూగుల్ CEO ఎవరండి? సుందర్ పిచ్చై. సో తను ఖరగ్పూర్ IIT స్టూడెంటే. అతనికి సంవత్సరానికి 1800 కోట్ల జీతం, అతనికి 1800 కోట్లు సంవత్సరానికి. అంటే ఆలోచించండి, అతను IIT ర్యాంక్. అంటే సరస్వతీదేవి అనుగ్రహం, సరస్వతి కటాక్షం లభించింది అతనికి. నిజమండి. ఈ రోజులలో చదువును మించినటువంటి ఆస్తిపాస్తులు ఏమీ అవసరం లేదండి. చదువును మించింది కాదు ఆస్తిపాస్తులు. చదువు ఉంటే ఆస్తిపాస్తులు మన దగ్గరకు వస్తాయి. అందుకే మీ పిల్లలకి చక్కటి చదువుని ఇప్పించండి. కొందరు చదువుకుంటారు, బీటెక్ చేస్తారు, ఖాళీగా ఉద్యోగం లేక ఇబ్బంది పడతారు. దానికి కారణం కూడా సరస్వతీదేవి అనుగ్రహం లేకపోతేనే. సరస్వతీదేవి అనుగ్రహం ఉంటే ఇంటర్వ్యూలలో పాస్ అయిపోతారు, రిటర్న్ టెస్ట్లో పాస్ అయిపోతారు. ఆ తల్లి అనుగ్రహం లేకపోతేనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయి. కానీ జీవితంలో ఒక్కసారైనా మనం సరస్వతి హోమం జరిపించుకోవాల్సిందే. అది చిన్నపిల్లవాళ్ళు కానీ, పెద్దవాళ్ళు కానీ, మిడిల్ కానీ, ఎవరైనా కానివ్వండి, సరస్వతి హోమం జరిపించుకోవడం ద్వారా మంచి మేలు జరుగుతుంది. మన పిల్లలకి అక్షరాభ్యాసం చేయించాలని మనం కొంతమంది ఇక్కడ తెలంగాణలో నిజామాబాద్ నుండి బాసరకు వెళ్తారు. అటు మామూలుగా చాలా ప్రదేశాలలో సరస్వతీదేవి చిన్న చిన్న ఆలయాలలో కూడా సరస్వతి ఆలయం ముందు మీరు చక్కగా పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తున్నారు. వాళ్ళకి ఆ యొక్క సరస్వతీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మనకు ఓన్లీ అక్కడ సరస్వతి అనుగ్రహం కాకుండా ఇట్లా హోమం చేసుకోవడం ద్వారా కూడా పంచభూతాల సాక్షిగా మనం హోమం జరిపిస్తాం. వాళ్ళ పేరు మీద, వాళ్ళ గోత్రనామాల మీద హోమం జరిపిస్తాం. కాబట్టి అది మూలా నక్షత్రం రోజున, అంటే అమ్మవారు పుట్టిన రోజున మనం ఏదైనా కూడా మనం గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కూడా, ఇప్పుడు నా పుట్టినరోజు ఉందనుకోండి, అయ్యా మీ పుట్టినరోజు కదా, మాకు ఏమైనా సహాయం చేయండి, మేమన్నా మాకు పార్టీ ఇవ్వండి అంటే నేను ఇస్తాను. ఎందుకంటే ఇస్తాను. ఎందుకంటే నా పుట్టినరోజు కాబట్టి మీరు అడిగారు కాబట్టి నేను ఇవ్వకపోతే నేను అది బాగోదు కదా. కాబట్టి ఎవరు పుట్టినరోజు అప్పుడు వాళ్ళను మనం శరణు వేడితే వాళ్ళు ఖచ్చితంగా మనకి ఎంతో కొంత ఇచ్చేస్తారు. అలాగా సంవత్సరానికి 12 సార్లే ఈ యొక్క సరస్వతి హోమం. ఎందుకంటే నెలకొకసారి ఈ యొక్క మూలా నక్షత్రం పడుతుంది కాబట్టి, అమ్మవారు పుట్టిన ఈ మూలా నక్షత్రంలోనే కాబట్టి ఖచ్చితంగా ఆ రోజు కనుక మనం ఈ హోమం జరిపిస్తే పిల్లలకు చదువు, మీరు ఏది కోరుకుంటారో, చదువు పరంగా ఉద్యోగం రావాలని కోరుకుంటారా, విదేశాలకు వెళ్ళాలని కోరుకుంటారా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాస్ కావాలి. కొంతమంది CA ఎగ్జామ్స్ రాస్తుంటారు, వాళ్ళకి అన్ని సబ్జెక్టులు అన్ని ఒక్కసారి పాస్ కావాలి. అలా ఒక్కొక్క సబ్జెక్టు బ్రేక్ అయిపోతుంది, మళ్ళీ తిరిగి రాయాల్సి వస్తుంది. అలా కాదని అటు ఆ CAను వదిలిపెట్టి వేరే జాబ్స్ చేయని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి సరస్వతీదేవి అనుగ్రహం పొందాలంటే మీరు ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ప్రణాళిక, అంటే సరస్వతి హోమం జరిపించుకోవాల్సిందే. అది చదువుకునేటువంటి పిల్లలు, ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నవారు, విదేశాలకు వెళ్ళాలనుకున్నటువంటి వారు ఖచ్చితంగా ఈ సరస్వతి హోమంలో పాల్గొంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది తప్పకుండా. తద్వారా ఏంటంటే మీరు భవిష్యత్తులో ఒక మంచి ఉన్నతమైనటువంటి పొజిషన్లోకి వెళ్తారు. పదే చెప్తున్నాను, ఈ రోజులలో మనం డబ్బు సంపాదించాలంటే ఖచ్చితంగా మనకు చదువులో మంచి టాపర్లుగా ఉండవలసిందే. మనం ఎంత పేద కుటుంబంలో పుట్టినా కూడా చదువు అనే ఒక ఆయుధం కనుక మీ చేతిలో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు బాగుపడతారండి. దానిలో ఎటువంటి సందేహం లేదు.
కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.